అబద్ధానికే బైబిల్లో ఇంత శిక్ష ఉంటే ఇన్ని చేస్తున్నారే, ఏమి తెలియనట్లు మళ్ళీ ఆదివారం నుంచి ఓ యేసు నీ సైతాన్ అంటున్నారు. ఎట్లాంటి వాళ్ళు దొరికినారు నాకు, ఎంత రైట్ పీపుల్ దొరికినారు. ఆదివారం ఏమో ఓ యేసు నీ ప్రేమ, సోమవారం నుండి శనివారం దాకా ఓ సాతాను నీ ప్రేమ. కలలో కూడా చెడు తలపెట్టొద్దు, కీడు తలపెట్టొద్దు, అవమానం తలపెట్టొద్దు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, అంటే పిహెచ్డి దాకా కూడా గవర్నమెంట్ అనుకో, అది వేరే విషయము. స్కూల్లో చదివేటప్పుడు జూనియర్ కాలేజ్ స్కూల్ కలిసి ఉండేది, పెద్ద బిల్డింగ్ గవర్నమెంట్ దాన్ని. మీకు తెలుసు కదా గవర్నమెంట్ ఎలాగుంటాయో, అప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఉండేవి. హై స్కూల్ జూనియర్ కాలేజ్ రెండు దాంట్లోనే ఉండేవి. మా క్లాస్ రూమ్లో గోడల మీద మీకు తెలుసు కదా కొన్ని క్యాప్షన్స్ రాస్తారు వాళ్ళు. అలాగ ఒక క్యాప్షన్ రాసినారు. ఏంటి ఆ క్యాప్షన్ అంటే, అందుకే రక్షణప్పు బావులెల్లలు. ఈ పాటలన్నీ అమోఘంగా ఉంటాయి, ఒక్కసారి పాడితే కన్నీరు వస్తుంది. కలిమిలో నుండి సమృద్ధిలోనికి, లేమిలో నుండి కలిమిలోనికి సమృద్ధిలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. నిన్ను ఆధ్యాత్మికమైన పర్వత శిఖరాల మీద ప్రయాణించే వ్యక్తినిగా దేవుడు మార్చాలని కోరుతున్నాడు. మనకు కూడా కొన్ని పరిస్థితులు దేవుడు అలాగే అనుమతిస్తాడు, చివరి దాకా తీసుకెళ్తాడు. ఇంక చేయలేము, చేత కాదు, ఇంతే అని అనుకునే పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆ పరిస్థితిలో నుండి విడిపించే సమర్థుడు అన్న సంగతి కూడా తెలుసు. కొన్ని విషయాలు ఆది కాండము నుండి ఆయన ఎన్నిక చేసుకున్న వారిని గురించి మనము పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆది కాండంలో 4 వ్యక్తులు మనకు ప్రముఖంగా తారసపడతారు. మొదటి వ్యక్తి అబ్రహాము, రెండవ వ్యక్తి ఇస్సాకు, మూడవ వ్యక్తి యాకోబు, నాలుగో వ్యక్తి యోసేపు. ఈ నలుగురిని దేవుడు రకరకాల పరిచర్యల కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. పరిచర్యలు వేరుగా కనిపిస్తున్నాయి. నలుగురు ఒకే పరిచర్య ధర్మము కొరకు ఏర్పాటు చేయబడలేదు. ఇక్కడ అబ్రహామునైతే దేవుడు మెసొపొతామియాలో నుండి బయటికి తీసుకుని వచ్చినాడు. మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైన అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెను భక్తుడు ప్రసంగాన్ని ఆరంభించిన సంగతి మనకు పరిచయం. మోషేనైతే తన ప్రజల మధ్యలోనికి వెళ్ళమన్నాడు. రెండు విషయాలు గమనించాలి. అబ్రహామునైతే ఈ ఆస్క్డ్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ హిస్ పీపుల్, తన ప్రజల్లో నుండి బయటికి రమ్మన్నాడు. మోషేనైతే తన ప్రజల్లోనికి వెళ్ళమన్నాడు. కనుక దేవుని ఏర్పాటును బట్టి వాళ్ళు అలాగే చేసినారు, గొప్ప పరిచారకులయ్యారు. కానీ సాధారణంగా మనం ఏం చేస్తామంటే, బయటికి రమ్మంటే లోపలికి పోతాం, లోపలికి రమ్మంటే బయటకు వస్తాం. మనంతా రివర్స్ గేరు కదా. దేవుడు చెప్పిన దానికి సాధారణంగా వ్యతిరేకంగా మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఆది కాండంలో 4 వ్యక్తులు దేవుడు 4 రకాలైన పరిచర్య కొరకే వారిని పిలిచినాడు. మొదటిది అబ్రహాము. ఆయన 4 బలిపీఠాలు కట్టాడు. ఆయన బలిపీఠము రక్షణ అనగా ప్రభువుని విశ్వాసం ఉంచిన తర్వాత ఆరంభించబడిందని మనకు తెలుసు. ఆ బలిపీఠానికి పరాకాష్ట ఆది కాండం 22వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. మోరియా పర్వతం దగ్గర దేవుడు చూపించే స్థలంలో తన కుమారుని ఇస్సాకును అర్పించడానికి తన చేతులతోనే బలిపీఠం కట్టాడు. ఇది అసమానమైన దృశ్యం. బైబిల్ ఎవరు వారి చేతులతోనే బలిపీఠం కట్టి వాళ్ళ కొడుకుని అర్పించడానికి పూనుకోలేదు, జంతువులను అర్పించడానికి పూనుకున్నారు. కానీ అబ్రహాముది అలా కాదు. 9 నెలలు మోసి కన్నా తన ఏకైక కుమారుణ్ణి దేవుడు దహన బలిగా అర్పించమని కోరినప్పుడు బలిపీఠం దగ్గరకు తీసుకుని వచ్చి కట్టి బలిపీఠం దగ్గర మీద ఉంచిన వాక్యంలో మనం చూస్తాం. కత్తి దూసి అర్పించడానికి పూనుకున్నప్పుడు పైనుండి ఆయన ఒక స్వరం విన్నాడు, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, లై నాట్ ద హ్యాండ్ ఆన్ దిస్ ల్యాడ్. చిన్నవాడని ఇప్పుడు కనిపించినాడా? అడిగినప్పుడు కనిపించలేదా? కొండ ఎక్కేటప్పుడు కనిపించలేదా? బలిపీఠం కట్టేటప్పుడు కనిపించలేదా? బంధించేటప్పుడు కనిపించలేదా? దేవుడు కొన్నిసార్లు మనల్ని చివరి దాకా తీసుకుని వెళ్తాడు.
మనమేమనుకుంటామంటే అదేదో ఇంటి దగ్గర ఆపింటే బాగుంటుంది కదా, 3 దినాలు ప్రయాణం అయిపోవాలా, బలిపీఠం కట్టాలా, బంధించాలా, కుమార్ని బలిపీఠం మీద పెట్టాలా, అప్పుడు చేయొద్దంటాడు. అప్పటిదాకా చూడలేదా దేవుడు ఏంటి? మనకు కూడా కొన్ని పరిస్థితులు దేవుడు అలాగే అనుమతిస్తాడు, చివరి దాకా తీసుకెళ్తాడు. ఇంక చేయలేము, చేత కాదు, ఇంతే అని అనుకునే పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆ పరిస్థితిలో నుండి విడిపించే సమర్థుడు అన్న సంగతి కూడా తెలుసు. ఆ తర్వాత మనకు జరిగిన సంగతి దేవుడు చెప్పాడు, కొమ్మలు తిరిగిన పొట్టేల్ని చూడు, ఈ సా ద ర్యామ్ దట్ వాస్ కాట్ ఇన్ ద థికెట్స్. ఆ పొట్టేల్ని తీసుకొని వచ్చి ఇస్సాకు మారుగా అర్పించినాడు. ఆ 22వ అధ్యాయంలో చెప్పబడింది, నీవు దేవునికి నిజముగా భయపడవాడు అని ఎరుగదు. నిశ్చయం అది. అందుకే నేను నిన్ను ఆశీర్వదించేదను. బలిపీఠం దగ్గర ఆశీర్వాదం ఉంది. నో ఆల్టర్ నో బ్లెస్సింగ్. బలిపీఠం లేకపోతే ఆశీర్వాదం లేదు. ఈ బలిపీఠమే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకా పాపక్షమాపణ, మారమనసు పొందకుండా యేసుక్రీస్తు ప్రభువు వారి మునికోలలకు ఎదురుతన్నుతూ రక్షణను అంగీకరించక, స్వీకరించక, కృపావరమును నిర్లక్ష్య పెట్టి దేవునికి దూరం అయిపోతూ పాపంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆశీర్వాదానికి బదులుగా శాపంలోనే ఉన్నావని బైబిల్ సెలవిస్తుంది. ఆ శాపంలో నుండి ఆశీర్వాదంలోనికి దేవుడు యేసు మార్చాలని కోరుతున్నాడు. కలిమిలో నుండి సమృద్ధిలోనికి, లేమిలో నుండి కలిమిలోనికి సమృద్ధిలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. నిన్ను ఆధ్యాత్మికమైన పర్వత శిఖరాల మీద ప్రయాణించే వ్యక్తినిగా దేవుడు మార్చాలని కోరుతున్నాడు. ఇంతదాకా జీవితంలో ఓడిపోయి, కృంగిపోయి, డస్సిపోయి, సోలిపోయి, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో ఉంటే ప్రేమగల యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఆ యేసు కాలము సంపూర్ణమైనప్పుడు మానవాకారాన పాపము లేనివాడిగా రక్త మాంసములు కలిగి మనుషులందరి కొరకే మడము రుచుట్టానికి భూమి మీదకి దిగి వచ్చి శిలువ మీదకి వెళ్ళి తన తలను ముళ్ళ కిరీటానికి అప్పగించాడు, ముఖాన్ని ఉమ్ము వేయటానికి అప్పగించినాడు. ఆయన చెంపలు గిల్లారు, ఆయన వెంట్రుకలు పీకారు, ఆయన దేహమంతా కోడలతో దున్నారు, చేతుల్లో మేకులు దిగ్గొట్టారు, కాళ్ళలో మేకులు దించారు, శిలువ మీద వేలాడుతున్నప్పుడు ప్రక్కలో బల్లెముతో పొడిచినారు. నీవు దేవుడు అయితే దిగిరా అని హేళన చేశారు, అవమానపరిచినారు. వీటన్నిటిని యేసు శిలువలో భరించి రక్తము కార్చినాడు. నదవలే ప్రవహించే రక్తపు ఊటలో పాపాత్ముడైన మానవుని యొక్క పాపాలు కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి తీసుకురావాలని యేసు కోరుతున్నాడు. యేసు రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి నువ్వు యేసును అంగీకరించకుండా ఉంటేకేం ఉపయోగం ఉండదు. నీ జీవితంలో యేసు ప్రభువు రావాలా కనుక బలిపీఠం ఏమే జ్ఞాపకం చేస్తుందంటే రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో మన సహవాసం, సంబంధం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్ బట్ రిలేషన్షిప్. క్రైస్తవ్యం ఒక మతం కాదు, సంబంధం, ఆధ్యాత్మిక సంబంధం, శిలువ సంబంధం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదరు. రెండవ వ్యక్తి ఇస్సాకు. 26వ అధ్యాయం ఆదికాండంలో ఆయన గురించిన సంగతులు జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. ఇస్సాకు అనగా నవ్వు, లాఫ్టర్. చాలా అందమైన పేరు. అబ్రహాముకు దాదాపు 100 సంవత్సరాలు అప్పుడు మృతతుల్యమైన శరీరములోకి దేవుడు జీవం పోసి వారికి బిడ్డనిచ్చినాడు. బైబిల్లో రాయబడింది, శారా స్త్రీ గర్భం స్త్రీ ధర్మము నిలిచిపోయింది. దేవుడు కరుణించి ఆమె గర్భాన్ని తెరిచి కుమారుని బయటికి తీసుకొని వచ్చినాడు. వారి సంతోషము హద్దులు దాటింది. అందుకే కుమారునికి నవ్వు అని పేరు పెట్టారు. ఆ తర్వాత జరిగిన సంగతి మనకు పరిచయం. ఆ ఇస్సాకు 4 బావులు తవ్వెను అని వాక్యంలో చూస్తాం. అబ్రహాం ఏం పని చేసినాడు? 4 బలిపీఠములు కట్టెను. అంటే శిలువ అనుభవం గుండా వచ్చినాడు. ఎవరీ బ్లెస్సింగ్ స్టార్ట్స్ అట్ ద క్రాస్. ప్రతి ఆశీర్వాదం శిలువ దగ్గర ఆరంభం అవుతుంది. అందుకనే మరలా చెప్తున్నా, నో క్రాస్ నో బ్లెస్సింగ్. శిలువ లేకుండా ఆశీర్వాదము లేదు. ఈ శిలువను గురించి మేము ప్రకటిస్తున్నాం. ఆ శిలువే యేసుక్రీస్తు ప్రభువుది. ఆ శిలువ దగ్గరికి వచ్చిన వారు రెండవది ఏంటంటే బావులలో నీళ్లు. బావి
అంటే చాలామంది రక్షణ పొందిన తర్వాత మీరు ఆరాధన చేసేటప్పుడు ఆదివారము ఆరాధన ముగింపులో ఏమనే ఆరాధన ముగిస్తారంటే, ప్రభువా ఏం చెల్లించగలను, రక్షణ పాత్రను చేత పట్టుకొని వస్తున్నాను. ఎంతకాలం పాత్ర పట్టుకొని ఎంతకాలం పాత్ర? 5 ఏళ్ళైంది కొంతమంది రక్షణ పొంది ఇంకా పాత్ర, 10 ఏళ్ళైంది కొంతమంది రక్షణ పొంది ఇంకా పాత్ర, 20 ఏళ్ళైంది కొంతమంది రక్షణ పొంది ఇంకా పాత్ర. మరి బైబిల్లో రాశారు కదండి, బైబిల్లో అన్నీ రాశారు. పాత్ర అంటే కేజీ స్టాండర్డ్, మరి పీజీ స్టాండర్డ్ ఏంటి? బావి. 12వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథంలో, రక్షణాధారమైన బావుల్లో నీళ్లు చేదుకొనండి, వెల్స్ ఆఫ్ సాల్వేషన్. వెల్ ఏకవచనం కాదు, బావి ఒక్కటే కాదు, బావుల్లో. కనుక ప్రతి విశ్వాసం ఎలాగుండాలని దేవుడు కోరుతున్నాడంటే బావిలుగా ఉండాలని కోరుతున్నాడు. ఎవరీ బిలీవర్ ఈజ్ నాట్ వెల్ బట్ వెల్స్. బావికి కప్పకి తేడా తెలుసు కదా మీకు. బావి నీళ్లే పట్టుకుంటుంది, కప్ప కూడా నీళ్లే పడుతుంది. కప్పులో నీళ్లు మీకు తాగటానికి ఇస్తే ఎన్ని రోజులు తాగుతారు? రోజులేంటో పూటకి అయిపోతాయి. అదే బావిలో నీళ్లు ఒకరు కాదు, ఆ ఊరంతటికి, దాని పేరే పాతకాలంలో పెట్టేవాళ్ళు ఊరు బావి అని. ఊరంతటికి ఒకటే బావే ఉండేది. ఇప్పుడు బోర్లు వచ్చి బావులు ఎండిపోయినాయి అనుకో, అది వేరే విషయము. ఇక్కడ బావులు అంటే కూడా చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. బావులు 2 రకాలు మీకు తెలుసు కదా, దిగుడు బావులు, చేదుడు బావులు. దిగుడు బావులు అంటే మెట్లుంటాయి, కిందికి దిగి నీళ్ళు తెచ్చుకునేది. చేదుడు బావులు అంటే గెలకుంటుంది, ఒక కర్ర వేసిన. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీ నీళ్ళు చేదుకోవటానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభు నేను ఇచ్చిన నీళ్ళు తాగవాడు మరి ఎన్నడూ తప్పికోండి అంటే, అదేంటంటే మీకు గెలకలేదు, కడవలేదు, తాడలేదు, లాగటానికి ఏం పెద్ద చక్రం లేదు, ఏం లేదు, మీకు అలాగ నీళ్ళు తెస్తారు అని. కనుక అవన్నీ ఉండి నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళేవాళ్ళు పాతకాలంలో. అందుకే రక్షణపు బావులు ఇళ్ళలు. ఈ పాటలన్నీ అమోఘంగా ఉంటాయి. ఒక్కసారి పాడితే కన్నీరు వస్తుంది. దాహము గలవార్లారా నీళ్ళ యొద్దకు రండి, ఆ నీళ్ళే యేసు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన సెలవిచ్చినాడు, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు. ఇస్సాకు కంటే గొప్పవాడు. ఇస్సాకు అయితే బావులు పూడిక తీసేసినాడు, మరలా దవ్వినాడు. యేసుక్రీస్తు ప్రభు అయితే తన శరీరాన్ని సిలువలో మన కొరకు త్రవ్వటానికి అర్పించుకున్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన శరీరంలో నుండి రక్తము, తర్వాత ఏమొచ్చింది? నీళ్ళు వచ్చింది. ఫైనల్. వాట్ కెన్ యూ గివ్ మోర్ దెన్ దట్? ప్రాణాన్ని ఇచ్చిన ఆ ప్రియుడు ఇంకంతకంటే మన కొరకు ఏమి ఇవ్వగలడు? ఇంకేమి ఇవ్వాలా? ఇంకేముంది ఇవ్వటానికి? అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏం దేవా ప్రభువా అని అంటే, నా కుమారునే మీకు ఇచ్చేసినాను, వాట్ కెన్ ఐ గివ్ యూ? అంతకంటే మీకు ఏమి ఇవ్వగలను? అందుకే ఆయన అన్స్పీకబుల్ గిఫ్ట్, చెప్పసఖ్యము కానీ వరం. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. కనుక ప్రతి క్రైస్తవుడు రక్షణ పొందిన తర్వాత పాత్ర పట్టుకొని ఉంటే నీకు నువ్వే తాగుతూనే ఉంటావు. మళ్ళీ నీకు ఆ దాహం వేస్తుంది, మళ్ళీ పాత్ర పట్టుకుంటావు, తాగుతుంటావు, నీళ్ళు పట్టుకుంటావు, తాగుతుంటావు. బావి అలా కాదు. ఊర్లో వాళ్ళందరూ వచ్చి బావిలో నీళ్లు చేదుకున్నా ఎలాగొస్తాయి? ఊరితో వస్తాయి. కొన్ని బావులు ఉంటాయి ఇక్కడ నుండి ఆ చివరి, అంటే ఒక్క చివరి నుండి ఇంకొక చివరి దాకా చూడటానికి కూడా కళ్ళు సరిపోవు. పాతకాలంలో మేము పిల్లప్పుడు పందాలు పెట్టేవాళ్ళు. ఏం పందాలు అంటే, ఒక చివరి నిలబడి అవతల చివరికి నిమ్మకాయ ఇసరాల, టెంకాయ ఇసరాల. ఎవరు ఇసురుతారు? అన్ని నీళ్ళలో పడిపోతాయి. అంత పెద్ద బావులు ఉండేది. ప్రతి విశ్వాసం అలా బావిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అది పీజీ స్టాండర్డ్. పిహెచ్డి స్టాండర్డ్ మనం కేజీకే రాకపోతే పీజీకి ఎప్పుడు వస్తాం, పిహెచ్డీకి ఎప్పుడు వస్తాం? యోహాను సువార్తలో రాయబడితే వచ్చింది కదా, నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవజల నదులు. నది ఏకవచనం కాదు. కృష్ణ ఒక్కడు చూస్తేనే అఖండ కృష్ణ, అఖండ గోదావరి. అమ్మో అమ్మో అమ్మో, పొంగింది పొంగింది పొంగింది. మీకు తెలిసిన, నేను ఇలాగ ప్రశ్న అడిగితే, భూమి మీద 70% నీళ్లున్నాయి, 30% భూమి ఉంది. ఆ 70% నీళ్ళలో అన్ని సముద్రపు నీళ్ళే. ఇప్పుడు ఈ నదులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఇంత నదే, ఇన్ని నీళ్ళు ఎక్కడికి పోతాయని అనుకుంటా. ఇక్కడుండే నదులే ఇట్లా అనుకుంటే ప్రపంచంలో ఇంకా గొప్ప గొప్ప నదులు ఉన్నాయి. అమెజాన్ నది, నైలు నది, రైనో రివర్, థేమ్స్ రివర్, మిస్సిసిపి రివర్,
ఈ నదులన్నీ, ప్రపంచంలోని నదులన్నీ కలిస్తే ఎన్ని నీళ్ళు అయితే తెలుసా మీకు? 70% భూమి మీద నీళ్లుంటే ఆ నదులన్నీ కలిస్తే మంచినీళ్ళు 1%. ప్రపంచంలోని నదులన్నీ కలిస్తే 1% అయితే ఇక్కడ ఉండే కృష్ణ ఎంత శాతం? ఊహకే అసలు మనకు అర్థం కాదు. ప్రతి క్రైస్తవుడు లోకం కొరకు ఎలాగ ఉండాలంటే నది వలె. నది ఎక్కడో పుడుతుంది. నది నాం సాగరో గతి మనకు సామెత ఉంది. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. అలాగే ప్రతి విశ్వాసి యేసు ప్రభు అనే సముద్రంలో కలవాలని కోరుతున్నాడు. నదికి పక్షపాతం ఉండదు. మీరు చెప్పండి, నది కులము? బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ద్వారా కడగబడిన లెక్కింప సఖ్యము కానీ గొప్ప సమూహమా పరలోక రాజ్యంలో కనిపిస్తా. చెప్పండి, నదికి ఏ కులం? మరి ఏ కులస్తులు నది నీళ్ళు తాగుతారు? ఏ కులానికి ఆ నది సహాయం చేస్తుంది? ఏ ప్రాంతానికి సహాయం చేస్తుంది? నదికి ఏ పక్షపాతం ఉండదు, భేదం ఉండదు. అన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఇప్పుడు గోదావరి అనుకోండి, మహారాష్ట్ర నాసిక్లో పుడుతుంది. అక్కడి నుండి మహారాష్ట్రలో తర్వాత ఇంకా తెలంగాణలోకి వస్తుంది. తెలంగాణలో నుండి గోదావరి దగ్గరికి వస్తుంది. అక్కడి నుండి దాదాపు 7 పాయలు అవుతుంది. గోదావరి అంటే ఒకటి కాదు, దానికి 7 పేర్లు ఉన్నాయి. అది వద్దులే ఇప్పుడు. ఆ పాయలు అయిపోయి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. అక్కడ దానికి మనం చెప్తే, నువ్వు మహారాష్ట్రలో పుట్టావు కదా, తెలంగాణకు పోవద్దు అని చెప్తామా? తెలంగాణలోకి మాత్రమే పో, ఆంధ్రాకి పోవద్దు, వాళ్ళంత మంచోళ్ళు కాదు అని చెప్తామా? నది ఈజ్ నాట్ లోకల్, ఇట్స్ ఎ గ్లోబల్. ఎవరీ బిలీవర్ ఈజ్ నాట్ లోకల్, గ్లోబల్. విశ్వాసి లోకల్ కాదు, గ్లోబల్. మీరు కులాలతో కొట్టుకుంటా ఉంటే, ఇట్లే ఉంటే లోకల్, నో గ్లోబల్. నదికి కులం లేదు, నదికి పక్షపాతం లేదు. నది ప్రతి వారి దాహాన్ని, పశువులైనా, మనుషులైనా, పంటలైనా, పరిశ్రమలైనా ప్రతి వారి దాహం తీరుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద సవాల్ అదే కదా. మంచి వరదలు వచ్చినప్పుడు నీళ్లు విస్తారంగా వస్తే దాన్ని కంట్రోల్ చేయలేరు, సముద్రపాలు అయిపోతాయని. అవన్నీ కంట్రోల్ చేస్తే కరువులు లేకుండా ఉండొచ్చు అని. కానీ కంట్రోల్ చేయడానికి చాలా కష్టంగా ఉంది కదా, నియంత్రించడానికి. కానీ ఈ పోరాటాలన్నీ ప్రభుత్వాలకి ఉండనే ఉన్నాయి. అందుకే నదుల అనుసంధానం అని ఒకటి వచ్చింది. ఇప్పుడు ప్రతి విశ్వాసి ఆ స్టాండర్డ్కి రావాల. ఇప్పుడు 3 విషయాలు చెప్పా. రక్షణ అనేది ఒక పాత్ర, రెండవది రక్షణ అనేది బావులు, మూడవది రక్షణ అనేది జీవజల నది. ఎండిపోయే కృష్ణమ్మ లాంటిది కాదు, కొంతకాలం ఎండిపోతుంది, వర్షకాలం భలే ప్రవహిస్తుందండి, అఖండంగా ప్రవహిస్తుంది. మిగతా కాలం అండి పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. అది ఆ జీవజల నది అంటే ఎప్పుడు, ఏ కాలమైనా, వేసవికాలమైనా, వర్షకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైనా ఎప్పుడైనా ప్రవహించేదాన్ని జీవజల నది అంట. ప్రతి విశ్వాసం అలాగ ఉండాలి. మనం ఏంటంటే సీజనల్ బిలీవర్స్. ఇలాగ మీటింగ్లు పెట్టి, యానివర్సరీలు, విబిఎస్లు, యూత్ క్యాంపులు, స్పెషల్ మీటింగ్స్ అంటే ఎక్కడ లేని భక్తి అప్పుడే పట్లుకు వస్తుంది. ఇప్పుడే చంద్రమండలంలో నుండి కిందికి దిగి వచ్చినట్లు అంత చెప్పనలేవు కానీ అంత భక్తి ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత చెప్పులు వేసుకొని బయటికి వెళ్తే సైతాన్ని చెప్తాను, నువ్వు బయటికి రా, నీ సంగతి చెప్తాను. అప్పుడు సైతానికి చెప్తే, ఏమో వెళ్ళాంలే, మరి నువ్వు అంత సవాలు విసిరొద్దు కానీ చూసుకొని పో మాతో పాటు. ఎలాగ క్రైస్తవ జీవితం జీవించేది ఇలాగుంటే? అందుకని పాత్ర ఒక్కళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది, బావి ఊరందరికీ ఉపయోగపడుతుంది, నది ఎవరికి ఉపయోగపడుతుంది? రాష్ట్రాలే కాదు, మనకైతే రాష్ట్రాలు ఉన్నాయి. మీకు తెలుసు కదా, ప్రపంచంలో పొడవైన నది నైల్ నది అంట. నైల్ నది ఎన్ని రాష్ట్రాలు కాదు, ఎన్ని దేశాలు గుండా ప్రవహిస్తుంది తెలుసా? 6 దేశాలు. నైల్ అంటేనే మనకేం గుర్తొస్తుందంటే ఈజిప్టే అనుకుంటాం. ఈజిప్ట్ ఏంటంటే ఇప్పుడు గోదావరి బంగాళాఖాతంలో కలిసేది రాజమండ్రి దగ్గర అంటాం కనుక అదొకటే గుర్తొస్తుంది. కానీ గోదావరి ఎక్కడో పుట్టింది కదా, ప్రవహిస్తూ ఉంది కదా, అదంతా సాధారణంగా మనం మర్చిపోతాం. అలాగే నైల్ నది కూడా 6 దేశాలు, ఆఫ్రికాలో 6 దేశాల గుండా ప్రవహించి సముద్రంలో కలిసే స్థలాన్ని ఐగుప్తు దేశం అని అంటారు. అందుకే ఐగుప్తుకి నైల్ నది వరప్రసాదము అనే పేరు వచ్చింది. ప్రతి విశ్వాసి
ఇలాగ అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు ఇంక నువ్వు కులము, మా వాళ్ళు, మా ఆయన, మా ఆవిడ, మా సేవకుడు, మా అనేంత దాకా నువ్వు లోకలే, గ్లోబల్ కాదు. ఎవరీ బిలీవర్ ఈజ్ నాట్ లోకల్, అది గ్లోబల్. మీరు చూడండి, ప్రతి విశ్వాసం ఒక ఐకాన్ మాదిరి ఉండాలనుకుంటారు. మీలో కొంతమంది కంప్యూటర్లు చూసింటారు కదా, కంప్యూటర్ ఆన్ చేస్తేనే స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ వచ్చిన వెంటనే దాంట్లో ఐకాన్స్ వస్తాయి. క్రోమ్ అనే ఐకాను, పీడిఎఫ్ ఐకాను, తర్వాత ఫోటోషాప్ అనే రకరకాల ఐకాన్లు వస్తాయి. ఆ ఐకాన్ గుంటూరులోనైనా అదే, బెంగళూరులోనైనా అదే, హైదరాబాద్లోనైనా అదే, అమెరికాలోనైనా అదే, యూకేకి వెళ్ళినా అదే, యూరప్కి వెళ్ళినా అదే, చంద్రమండలానికి వెళ్ళినా కూడా అదే ఐకాన్, అదే మారదు. దట్స్ కాల్డ్ గ్లోబల్. అలాగే ప్రతి విశ్వాసి ఐకాన్ వల్లే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చుట్టుపక్కల సంఘాలన్నింటిలో ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము నాకు ఒక ఐకాన్, క్రోమ్ అనే ఐకాన్, మొజిల్లా అనే ఐకాన్, పీడిఎఫ్ అనే ఐకాన్, ఇలాంటి ఐకాన్లుగా వాళ్ళు నాకు ఉండాలని కోరితే, మరి స్క్రీన్ మీద ప్రభు చూస్తున్నాడు, ఎవరన్నా ఐకాన్లు ఉన్నారా చూస్తాం ఇట్లా పొయ్యి అని. స్క్రీన్ మీద ఐకాన్లు కనిపిస్తున్నాయా లేదా? కనిపించట్లేదు. ఎందుకంటే బటన్ ఏమో స్టార్ట్ చేసాం, పవర్ది ఆన్ అయింది, సిస్టము లోడింగ్ అని తిరుగుతుంది. వెయిట్ ఫర్ సమ్ టైమ్ లోడింగ్. ఎంతసేపు లోడింగ్? బాగుండే సిస్టమ్ అయితే నిమిషం 2 నిమిషాలకి ఓపెన్ అయిపోతుంది, ఐకాన్లు అన్నీ కనిపిస్తాయి. ఈ సిస్టమ్కి వైరస్ వచ్చింది అనుకో, కంప్యూటర్కి ఎప్పుడు లోడింగ్గానే ఉంటుంది. కాబట్టి పక్కన వాళ్ళకి మనం ఏం చెప్తాం, నా సిస్టమ్ అసలు హ్యాక్ అయిపోయినట్లుంది, లోడింగ్గానే వస్తుంది, ఐకాన్లు ఏం కనిపించట్లేదని. ఆడు పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, నీ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, దాన్ని రిపేర్ చేయాలా, యాంటీవైరస్ పనిచేయట్లేదు. వైరస్ వచ్చింది ఎవరికి? సిస్టమ్కే, బిలీవర్స్కే, సంఘాలకా? సంఘాలకి. ఆ వైరస్ రకరకాల, కులం అనే వైరస్ వచ్చింది, మతం అనే ప్రాంతం అనే వైరస్ వచ్చింది, రకరకాల వైరస్లు వచ్చేసి ఫైల్స్ అన్నీ కరప్ట్ అయిపోయినాయి, లోడ్ కావట్లేదు, ఆరాధన మాటలు రావట్లేదు, ప్రార్థన రావట్లేదు, సువార్త రావట్లేదు, ప్రత్యేకులు రావట్లేదు, ఈబీఎస్ రావట్లేదు, యూత్ క్యాన్ రావట్లేదు, ఏం రావట్లేదు. ఏమంటే లోడింగ్. ఎంతకాలం లోడింగ్? మీకు తెలుసు కదా, ఈ మందిరానికి అంటే అప్పుడు ఇట్లా లేదు, కింద ఉన్నది. 20 ఏళ్ళ క్రితం వచ్చినాను నేను, 20 years క్రితము. అప్పుడు అన్నారు, బ్రదర్ ప్రతి సంవత్సరం మా దగ్గరికి రావాలా బ్రదర్. కొంతమంది ఎల్డర్స్ అప్పుడు ఉన్నోళ్ళు ఉంటారు, సిస్టర్స్ కూడా, ప్రార్థన చేయండి బ్రదర్ అన్నారు. నేను అప్పుడు అమాయకంగా, అయ్యో వీళ్ళు నిజంగానే పిలుస్తారు అనుకున్నా. ఇప్పుడైతే తెలుసు కదా పరిస్థితులు. విచిత్రం ఏంటంటే, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఎవరిని మీటింగ్ పిలవటానికి మీటింగే లేదు. అంతేనా? దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశంతో మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఆయన కృపను మనల్ని రక్తకపరిచేసి, ఇంకా లోడింగ్లోనే ఉంది, ఐకాన్లు రావట్లేదు. లోడింగ్ లోడింగ్ లోడింగ్, మళ్ళీ మెసేజ్ వస్తుంది, ఇట్ మే టేక్ సమ్ టైమ్ ఫర్ యూ టు లోడ్ ఆల్ ద ఐకాన్లన్నీ లోడ్ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది, మీరు వెయిట్ చేయండి అని. అంత టైం. ప్రభుకు స్తోత్రాలు. ఈ దినాల్లో నుండి అయిన దైవ కార్యాలు నిరాటంకంగా ఇక్కడ జరిగించబడాలి. పూడ్చబడిన బావులు తీసివేసే సాకులు దేవుడికి కాదు. పూడ్చేవాళ్ళు కాదు, పూడ్చేవాళ్ళు ఫిలిష్తీయులు. పూడ్చిన బావులు వెళ్ళవేసి అంటే తీసేవాళ్ళు, పూడికి తీసేవాళ్ళు ఇస్సాకు. మందిరాల్లో ఫిలిష్తీయులు ఉన్నారా, ఇస్సాకులు ఉన్నారా? చెప్పండి, మీరు చెప్పరా? మీరు చెప్పరా, నేను చెప్పాలా? మనము పూడికి వేసే ఫిలిష్తీయులా, పూడికి తీసే ఇస్సాకులా? ఇలాగ అడిగితే కొన్ని చోట్ల 2 బ్రదర్ అని చెప్పారు. వారమంతా పూడికేస్తాము, ఆదివారం వచ్చి తీయటానికి ప్రయత్నం చేస్తాం. ఇస్సాకు బావులు తవ్విరి. ఆ పూడికి ఎంత ఉంటే నీళ్లు ఉండవు, అది పని చేయదు, ఆ బావి ఎవరికి ఉపయోగం ఉండదు. నీళ్లు లేని బావులు బైబిల్లో రాయబడుతూ వచ్చింది, దే ఆర్ వెల్స్ బట్ నో వాటర్. విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు, రక్షణ పొందినారు, రక్షణ ఆధారమైన బావుల వలె ఉన్నారు, కానీ నో వాటర్. నీళ్లు లేకపోతే బావికి విలువ ఉంటుందా, విలువ ఉండదా? ఏం చేస్తారు ఆ బావిని? ఎవరైనా పాతకాలం వాళ్ళు
మీ ఊర్లో బావి ఉన్నవాళ్ళు చెప్పండి. మీ దగ్గర అయితే చెరువులు కదా, మీకు తెలియదు. ఎవరైనా బావులు ఉన్నవాళ్ళు, మీ ఊర్లో నీళ్లు లేని బావి కనిపిస్తే మీ ఊర్లో ఏం చేస్తారు? పూడ్ చేస్తారు. తప్పు చెప్పినారు, కరెక్ట్గా. ఎవరు లేరా? మా ఊర్లో బావులు ఏం చేసినట్టు చెప్పనా? ఊర్లో చాలా బావులు ఉండేవి. ఏం చేస్తారంటే దాంట్లో నీళ్ళు లేకపోతే కరోనాలో చచ్చిపోయిన వాళ్ళ బెడ్షీట్లు, దిండ్లు, సామాగ్రి, దయ్యాలు పట్టిన వాళ్ళు వాడిన వస్తువులు ఇవన్నీ మూటగట్టి తీసుకెళ్ళి దాంట్లో పడేస్తారు. అంటే నీళ్ళు లేకపోతే బావి ఏమవుతుందంటే డస్ట్బిన్, ట్రాష్. నీళ్లు దాంట్లో సమృద్ధిగా ఉన్నాయనుకో, ఎవరైనా చిన్న పిల్లలు ఉరిక బావి దగ్గర చేతులు కాళ్ళు కడుక్కున్నా కూడా, ఒకవైపు మనుషులు బట్టలు ఉతుకుతారు, ఒకవైపు పశువులు స్నానం చేస్తుంటాయి, ఒకవైపు మనుషులు తీసుకెళ్తుంటాయి. అట్లుండదు రాయలసీమలో. బావి దగ్గర ఎవడైనా వాడు బకెట్ తీసుకు కాళ్ళ కడుకోవడము, బట్టలు ఉతకడం చేసినారనుకో, ఊరు బావి అంటే అందరికీ అధికారం ఉంటుంది కదా. దారముడు పోయి వాళ్ళు కూడా వస్తారు. ఏంటి బట్టలు ఇక్కడ ఉతుకుతున్నారంటే, బావే కదండి అంటే, ఇంటి దగ్గర ఉతుక్కో, బావి దగ్గర ఎందుకు ఉతుకుతావు? బావి దగ్గర ఉతికితే ఏమి, ఉతికేటప్పుడు సబ్బు నీళ్ళు బావిలో పడతాయండి. సో బావి నీళ్లుంటే ఆ బావికి ఎంత భద్రత. ఎవరైనా ఆ బావిని గురించి పట్టించుకుంటారు. ఆ బావి చుట్టూ ఎలాంటి కల్మషము, చెత్త చెదారము ఏమి చేయటానికి ఒప్పుకోరు. రాత్రిపూట ఏమని చేసినా తెలిసినా కూడా మళ్ళీ నీకు ఉదయాన్న జుర్మానా వేస్తారు. నీళ్లు లేని బావికి విలువ లేదు. ఇది నాన్న విశ్వాసులు కూడా నీళ్లు లేని బావులుగా మార్చబడ్డారు. ఏమైంది? నో విలువ. రక్షణ పొందినాము, బావిలో నీళ్ళు లేవు, కానీ ఏం చేస్తున్నారు? చెత్త అంతా తీసుకుని వచ్చి, చెత్త వేస్తే పర్లేదు, కరోనాలో చనిపోయిన వాళ్ళు బెడ్షీట్లు వేస్తే, ఆ దిండ్లన్నీ తీసుకుని వచ్చేస్తే, అవన్నీ తీసుకుని వచ్చి దాంట్లో వేసి 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 కొన్ని రోజులకి అది ఏమైపోతుంది అంటే నిండిపోతుంది. బాగా నిండిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలియదు అస్సలు. అంత పట్టణం వాళ్ళేనా మీరంతా? నిండిన తర్వాత నిప్పు పెడతారు, దానికి కాలిపోతుంది. ఎంత మంచి బావి, ఊరందరికీ నీళ్ళు ఇచ్చేది. చూడండి, ట్యాబ్ నీళ్ళు అంటే ఒక టైం ఉంటుంది, ఉదయము మధ్యాహ్నము, రోజు మార్చి రోజు 2 రోజులకు వస్తారు అని. బావి నీళ్ళకి టైం ఉండదు. 24/7 365. రాత్రి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మేము పిల్లప్పుడు మా ఊర్లో బావి నీళ్ళు తెల్లవారుజామున వచ్చేటప్పటికి కష్టమవుతుందని మధ్యరాత్రి కూడా నీళ్ళు తెచ్చుకునేవాళ్ళ. అలా ప్రతి క్రైస్తవుడు రక్షణాధారమైన బావుల వలె ఉండాలని, ఇస్సాకు వలె ఆ నీళ్లను తోడి 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 అనేకుల యొక్క దాహము దప్పిక తీర్చాలి. నది అనుభవం దగ్గరికి వస్తే నది ఊరికే పారుతుంటుంది అంతే. దాంట్లో చెత్త చెదారము రకరకాలుగా వేస్తాం, రకరకాలు జరుగుతుంటుంది. అది ఆగిపోతే, అయ్యో చెత్త ఎసిరేంటి, మన ఎసిరేంటి, నన్ను ఇట్లా అంటున్నారేంటి, నన్ను పలానా కులం అంటున్నారు, పలానా ప్రాంతం అంటున్నారు, నేను అక్కడికే పరిమితం అంటున్నారు, మహారాష్ట్రలో ఉండాలా, తెలంగాణలో ఉండాలి, ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటున్నారు, ఇలాగ అంటున్నారని అది ఆగిపోదు. మీకు తెలుసు కదా, కొండలైనా గుట్టలైనా అడవైనా ఏదైనా సరే పాము ఎలాగ తిరిగిపోతుందో అలాగ అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది, ఆగిపోదు. ఎక్కడి దాకా? సముద్రంలో గడిచేదాకా. అలాగే రక్షణ పొందిన విశ్వాసి ఒక నది వలె ఉంటే కుటుంబ సమస్యలు, పోరాటాలు, ఇరుగు పొరుగు, ఉద్యోగము, రకరకాల పరిస్థితులు అన్నీ ఉన్నా సరే ఆగకుండా, కొండలు వస్తే తప్పించుకొని పోతుంది, అడవి వస్తే తప్పించుకొని పోతుంది, ఏదొచ్చినా కట్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, నువ్వు కొండలు వస్తే ఏంటి దారి వదలట్లేదు, ఏమనుకున్నావు నేను కొండ, సరే కట్ చేస్తుంది, జాగ్రత్త. మీకు తెలుసో తెలియదు, అమెరికాలో ప్రపంచంలో లోతైన లోయ నీళ్ళ కట్టింగ్ వల్ల ఏర్పడింది కొలరాడోలో. దాన్ని గ్రాండ్ క్యానియన్ అంటారు. 3 మైళ్ళు లోతు కిందికి. ఇట్లా కాదు. ఏ నది చేసిందో తెలుసా? కొలరాడో రివర్. ఆ కొలరాడో రివర్ పెట్టి కొలరాడో స్టేట్ అని ఒకటి పెట్టినారు. అలాంటిదే మన భారతదేశంలో ఒకటి ఉంది, తెలుసా మీకు? ఎవరన్నా గ్రూప్ 2 గ్రూప్ 1 రాసే వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది.
ఇండియన్ గ్రాండ్ క్యానియన్ అంటారు దాన్ని. తెలుసా తెలియదా? అట్లా మౌనంగా ఉంటే ఎలాగ తెలుస్తుంది? బ్రదర్ మీరు ముగించానంటే నేను ఎప్పుడో ముగించడానికి రెడీ. కనుక నా మీద ఏం కోప్పడద్దండి. ఈయనేం పొడిగిస్తున్నాడు 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 పొడిగిస్తున్నాడు. అక్కడి నుండి సిగ్నల్ వచ్చిన వెంటనే కట్. ఇట్లా పెద్ద మీటింగ్లో మరి ఏం చేస్తాం? అదే కొంతమంది వెనక్కి తిరిగి చూస్తున్నారు, సిగ్నల్ వస్తుందా రాదా. భారతదేశంలో కూడా అమెరికా లాంటి గ్రాండ్ క్యానియన్ అంటారు, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని. భవిష్యత్తు మీకు చాలామందికి తెలియదు అనుకుంటా. మన ఆంధ్రాలోనే ఉంది. ఆంధ్రాలో ఎక్కడా అని అనుకుంటారేమో, అది కూడా మీకు చాలామందికి తెలియదు అనుకుంటా. రాయలసీమలో ఉంది. రాయలసీమలో ఎక్కడ? కడప జిల్లాలో ఉంది. కడపలో ఎక్కడ? జమ్మలమడగ దగ్గర ఉంది. దాని పేరేంటి? గండి. విన్నారా ఎప్పుడన్నా? మీకు ఓపుకుంటే గూగుల్లో టైప్ చేసి చూడండి, గండి క్యానియన్. పెన్నా రివర్ కట్టింగ్ అక్రాస్ ద లైమ్స్టోన్ ఫార్మేషన్ సో యాజ్ టు మేక్ ఎ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. పెన్నా నది ఆ కొండ అడ్డం వచ్చింది. ఆ కొండ ఏంటంటే లైమ్స్టోన్ ఉండే కొండ, అంటే నాపరాళ్ళు అవి ఉంటుంది కదా అని. అయ్యో అడ్డం వచ్చింది కదా ఆగిపోదామని ఆగిపోలేదు. ఏం చేసిందంటే ఇట్ కట్ అక్రాస్. మనం ఈ వాటర్ మెలాన్ని ఎట్లా కత్తిరిస్తామో, కేక్ని ఎట్లా కత్తిరిస్తామో, అది కొండను కత్తిరించేటప్పటికి 2 భాగాలు ఇలాగైంది. కొండ మధ్యలో చీల్చుకొని పోయింది. ఆ దృశ్యము మీరు దగ్గరికి పోలేరు అనుకో, అంత ధైర్యం లేదు. దగ్గర నుండి దూరం నుండి చూస్తే నేను కళ్ళ తిరిగి ఇంకా దూరము వచ్చేస్తామని వచ్చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ చివరి నుండి ఆ చివరికి రోప్ వే అంటే తెలుసు కదా, పైనే పోతుంటుంది. అంటే మీరు బలహీనంగా ఉంటే కళ్ళ తిరిగి కింద పడతారు. రోప్ వే ఈ చివరి నుండి ఆ చివరికి పెన్నా నది మీద చేయాలి అక్కడ అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దట్స్ కాల్డ్ గ్రాండ్ క్యానియన్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నది ఆరంభిస్తే ప్రవాహము, కొండలు, గుట్టలు, అడవులు ఏదైనా సరే అది చీల్చుకొని వెళ్తుంది. ఒక విశ్వాసి తన యాత్రను కొనసాగిస్తున్నప్పుడు ఈ పరిస్థితులన్నిటిలో నుండి ఆగిపోకుండా సాగిపోవాలి. ఇప్పుడు ముగించకమున్న ప్రశ్న ఏంటంటే, ముగిస్తారా బ్రదర్, సిగ్నల్ వచ్చిందా అని ఎంతసేపు అని చూస్తా, ఏం చేస్తా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రక్షణ పొందిన మనము ఇస్సాకు వలె బావిలో ఉన్న పూడిక తీసేసి తవ్వేవాళ్ళగా ఉండాలి. ఇస్సాకు దినాలు అలాగే చేశాడు. ఫిలిస్తీన్ల వలె పూడ్చకూడదు. మనకున్న అభిప్రాయం, చెడ్డ అభిప్రాయం ఏంటంటే, నేను వాడబడకపోయినా పర్వాలేదు, ఆయన వాడబడకూడదు. నేను చెడిపోయినా పర్వాలేదు, వాడు బాగుపడకూడదు. దిస్ ఈజ్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఫిలిస్టీన్స్. నాకు ఆ బావి నీళ్ళు తాగే అవకాశం లేదు, ఎవరో తాగుతూ ఉన్నారు రక్షణాధార బావులు. వాళ్ళు చేదుకుని, వాళ్ళు ఆరాధించిన, వాళ్ళు పాడని, వాళ్ళు వాక్యం చెప్పిన, వాళ్ళు బైబిల్ స్టడీ తీసుకుని, వాళ్ళంతా పరిచయం చేయని. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఐజాక్. అది ఇస్సాకు యొక్క లక్ష్యం. కనుక దేవుని పనికి ఎప్పుడు ఆటంకం కలిగించొద్దండి. ఆటంకం కలిగిస్తే అర్థం ఏంటంటే, ఫిలిస్తీన్ల వలె పూడికేస్తే తప్పించుకుంటామని మాత్రం దయచేసి అనుకోవద్దండి. ఓకేనా? నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, అంటే పిహెచ్డి దాకా కూడా గవర్నమెంట్ అనుకో, అది వేరే విషయము. స్కూల్లో చదివేటప్పుడు జూనియర్ కాలేజ్ స్కూల్ కలిసి ఉండేది, పెద్ద బిల్డింగ్ గవర్నమెంట్ దాన్ని. మీకు తెలుసు కదా గవర్నమెంట్ ఎలాగుంటాయో. అప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఉండేవి. హై స్కూల్, జూనియర్ కాలేజ్ 2 దాంట్లోనే ఉండేవి. మా క్లాస్ రూమ్లో గోడల మీద మీకు తెలుసు కదా కొన్ని క్యాప్షన్స్ రాస్తారు వాళ్ళు. అలాగ ఒక క్యాప్షన్ రాసినారు. ఏంటి ఆ క్యాప్షన్ అంటే, చెడు పక్కరా చెడెదవు అని. అప్పుడు పిల్లప్పుడు ఏం అర్థం కాదు కదా, చెడు పక్కరా చెడెదవు అని రాస్తే, మాకు డ్రాయింగ్ టీచర్ ఉండేవాడు, దేవునిలా అంటాడు. దేవునిలా అంటాడు అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా పోవచ్చు, ఏమైనా అడగవచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, తిట్టడు, కొట్టడు, ఏమి అనని వాడనవాడు. అందుకే ఆ సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ చెడు పక్కరా చెడెదవు అని రాసినారు కదా మా క్లాస్ రూమ్లో, 8th క్లాస్లోనా, ఏం సార్ దాని అర్థం అని అంటే,
ఆయన అర్థం చెప్తే ఎలాగ అర్థమవుతుంది? అందుకని ఏం చెప్పినాడంటే, నువ్వు స్టూడెంట్ కదరా, నీకు పెన్సిల్ లేకుండా వేరే వన్ పెన్సిల్ తీసుకున్నావు అనుకో, నీ దొంగతనం చేసినావు అనుకో, నీ పెన్సిల్ కూడా ఎవడని కొట్టేస్తాడు. నీకు రబ్బర్ లేదని వేరే వన్ రబ్బర్ దొంగతనం చేసినావు అనుకో, నీ రబ్బర్ కూడా కొట్టేస్తాడు వేరేవాడు. నీకు నోట్స్ లేదని వేరే వన్ నోట్స్ తీసుకున్నావు అనుకో, నీ నోట్స్ కూడా పోతుంది. అంటే నువ్వు కీడు చేస్తే నీకు కూడా వస్తుందిరా, కనుక అలాగే చేయకూడదు అని చెప్పేవాడు. ఇప్పుడు మనమేమనుకుంటామంటే, చాలామంది సేవకులు, పెద్దలు, విశ్వాసులు వీళ్ళంతా ఏమనుకుంటారంటే, మనకేమొస్తుందిలే, ఎప్పుడు చేయదు కీడు. నీ గొంతులో ఊపిరున్నంత దాకా ఎవరికైనా చేయదలిస్తే మేలు చేయండి, చేతనైతే. బైబిల్లో రాశారు కదా, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో 6000 సంవత్సరాల మానవ చరిత్రలో గొప్ప జ్ఞానైన సొలొమోను రాసిన మాట, మీ చేతనైనంత దాకా మేలు చేయండి. కనుక మీరు మేలే చేయండి, కీడొద్దు. కీడు చేస్తే అది మనకి కీడు వస్తుంది. సైన్స్ కూడా చెప్తుంది, న్యూటన్స్ థర్డ్లో మీకు తెలుసు కదా, కొంతమంది చదువుకున్న వాళ్ళకి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. సైన్స్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. మనం చేసే ప్రతిదానికి నువ్వు ఒకసారి అబద్ధం చెప్పినావు అనుకో, నీకు మస్తు అబద్ధాలు చెప్పేవాళ్ళు పుడతారు. అందుకే పాతకాలంలో చెప్తారు కదా, నువ్వు అబద్ధం చెప్పొద్దురా, నీకు ఆడపిల్లలు పుడతారా అని. ఎందుకంటే వాళ్ళు కూడా అబద్ధం చెప్తారని. అలాగ ఒక అబద్ధానికే యాకోబు ఒకే అబద్ధం చెప్పినాడని. యాకోబుకు కూడా కొడుకులు వచ్చి అబద్ధం చెప్పినారు. ఏమని చెప్పినారు? 11 మంది. నీ కొడుకు యోసేపు ఖతం. నువ్వు ఒకడికి ఏ అబద్ధం చెప్పినావు, నీకు ఎంతమంది అబద్ధం చెప్పినారు చూడండి. నువ్వు చెప్పిన అబద్ధం అనేది ఊరికే కూరకు చెప్పినావు, పాటరీ ఏ చిక్కుడుకాయల కూర. కానీ నీకు చెప్పిన అబద్ధం ఎలాంటిదో తెలుసా? కొడుకే చచ్చిపోయాడని. దాంట్లో బైబిల్ ఏం రాయబడిందంటే, ఆ వార్త విన్న తర్వాత యాకోబు ఎవడునో ఆదరించలేనబడనంత దుఃఖములోనికి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ రియలీ నాట్ ఫ్యాక్ట్. అది వాస్తవం కాదు. కుమారుడు యోసేపు చనిపోయినాడు అన్నది వాస్తవం కాదు. బట్ ఇట్స్ ఎ లై. దట్ లై కాల్డ్ అ హార్ట్ బ్రోకన్నెస్. ఆ అబద్ధము ఆయన హృదయం బద్దలైటట్టు చేసింది. ఆయన చివరికి ఏమన్నాడు, నేను మృతుల్లోకానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. నేను ఎంత ప్రేమించిన నా కుమారుడు ఇలాగ అయిపోయాడు ఏంటి అని. పక్కన ఎవరైనా బయట చెవిలో చెప్పినారనుకో, నీ కొడుకులు చెప్పింది అంత అబద్ధం అని, నమ్ముతాడా? ఎందుకంటే అబద్ధం చెప్పిన వాడికి అదే స్పిరిటే ఉంటుంది. ఒక్క అబద్ధానికే బైబిల్లో ఇంత శిక్ష ఉంటే ఇన్ని చేస్తున్నారే, ఏమి తెలియనట్లు మళ్ళీ ఆదివారం నుంచి ఓ యేసు నీ సైతాన్ అంటున్నారు. ఎట్లాంటి వాళ్ళు దొరికినారు నాకు, ఎంత రైట్ పీపుల్ దొరికినారు. ఆదివారం ఏమో ఓ యేసు నీ ప్రేమ, సోమవారం నుండి శనివారం దాకా ఓ సాతాను నీ ప్రేమ. కలలో కూడా చెడు తలపెట్టొద్దు, కీడు తలపెట్టొద్దు, అవమానం తలపెట్టొద్దు. బావులు పోడిక తీసే ఇస్సాకు వలె ఉంటే అనేకులకు జీవం కలుగుతుంది. ఈ 3 రకాల్లో మనం పాత్రన, బావుల, జీవజల నదుల, ఏనా బీనా సీనా? చెప్పండి, తొందరగా ముగిస్తా. డి కదా, పైవేవి యూ కాదు, నన్ ఆఫ్ ద అబౌవ్. చెప్పరేంటి? ఏంటి మరి మనం పాత్ర, మన సంగతి మనకు తెలియాలి కదా. మనం ఎక్కడున్నామో తెలిస్తే బాగుపడే అవకాశం ఉంటుంది. మనం పాత్ర దగ్గర ఉంటే బావుల దగ్గరికి రావాలా. బావుల దగ్గర ఉంటే ప్రభువా నది వలె ఇచ్చి, బైబిల్లో రాయబడింది, నది ఎక్కడ పారునో అక్కడ సమస్తం బతుకును. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సంతోషపరుస్తున్నాయి. ఆ నది యేసు. రక్తపు ఊట ప్రవహిస్తుంది, శిలువ దగ్గరికి వస్తుంది. 2 విషయాలు. యాజ్ ద కాయిన్ హ్యాడ్ బోత్ సైడ్స్, బోత్ వ్యాలిడ్. ఆన్ వన్ సైడ్ కమమరేషన్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ వాక్. ఒకవైపు ఆ నాణ్యానికి ఒకవైపు ఏంటంటే దేవుడు మన పక్షాన్ని చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాలు, ఆయన మంచితనం, ఆయన విశ్వాసత జ్ఞాపకం చేస్తున్నాడు.
అది జ్ఞాపం చేసుకొని ఫుల్గా భోజనం చేసి మన దాన్ని మనం పోవాలని కాదు. రెండో వైపు, ఆ నాణ్యానికి రెండో వైపు ఏంటంటే కాన్సక్రేషన్, మన ప్రతిష్టత. ప్రభువా, నేను అలాగ లేను, నేను నువ్వు కోరినట్లు అబ్రహాం వలె నీతో సంబంధం కలిగి ఉండేవానిగా, ఇస్సాకు వలె బావులు పూడికిపోయినవి తిరిగి తవ్వి నీళ్లు ప్రవహించేటట్లుగా నన్ను చెయ్యి. ప్రభువు మనల్ని అలాంటి దాని కొరకు ఏర్పాటు చేసుకుని. తీర్మానం ఏంటి? దేవుని ఏర్పాటు సామాన్యమైనది కాదు, తేలిగ్గా తీసుకోవద్దు. బైబిల్ రాశారు 1 కొరింథీ 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఎవడైనాను దేవుని ఆలయమును చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్పను. వానిని దేవుడు డాష్. మంచి పాడు చేస్తేనే మనం కోలుకోలేమే. ఒక టీచర్ మార్కులు తక్కువ వేస్తేనే మనం ఫెయిల్ అయిపోతే పిల్లలు కోలుకోలేరే. ఒక తండ్రి కొడితేనే కొడుకు ఊరు వదిలేసిపోతే కోలుకోలేరే. భార్యాభర్తలకు పోట్లాడి జరిగితేనే కోలుకోలేరే. దేవుడు పాడు చేయాలని అనుకుంటే ఇంక ఎవరు కోలుకుంటారో. అందుకే బైబిల్లో రాశారు, దేవుని చేతిలో పట్ట బహుభయంకరము ఆయన దహించగ్ని. ఆ తీర్మానం చేసుకున్నా, ప్రభువా నా చేతనైతే మంచి చేస్తా, చెడు చేయకుండా నన్ను కాపాడు, చెడు చెప్పకుండా కాపాడు, చెడు వినకుండా కాపాడు. నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, అబ్రహాం వలె బలిపీఠము, ఇస్సాకు వలె బావులు తవ్వుతూ నీ కొరకు జీవించినట్లు నన్ను సహాయం ఇచ్చి, దేవుడు చేరవచ్చిన మనందరినీ ఆ శిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఆయన కొరకైనా సాక్షులుగా వాడుకొనుగాక.